నేడు విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ప్రభుత్వం తరపున ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనంతపురం నగరంలోని పాత ఊరిలో ఉన్న విశ్వకర్మ గుడిలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా ఎస్ఆర్ మీడియా ప్రత్యేక కథనం. ఋగ్వేదంలోను, కృష్ణ యజుర్వేదంలోను, శుక్ల యజుర్వేదంలోను విశ్వకర్మను సృష్టికర్తగా చెప్పబడింది. అథర్వణ వేదంలో ఆహార ప్రదాతగా వర్ణించబడింది. పురుష సూక్తంలో విరాట్ పురుషునిగా కీర్తించబడినాడు. సహస్ర బాహుగా, సహస్ర చక్షుగా, సహస్ర పాదుడుగా, సహస్ర ముఖినిగా అన్ని వేదాలలో విశ్వకర్మ వర్ణించబడ్డారు. సకల వేదముల ప్రకారం విశ్వకర్మయే సృష్టికర్త. వేదములు విశ్వకర్మను సర్వపాప సంహర్తగా పేర్కొన్నారు. సర్వ దిక్కులను పరికించు దృష్టి కలిగిన అమిత శక్తి కలవాడు కనుకనే ఋగ్వేదం ఆయనను భగవంతునిగా పరిగణించింది. లోకంలోని రకరకాల వృత్తులకు ఆద్యుడై విశ్వకర్మ జయంతిని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న జరుపుకుంటారు. ఇవి ముఖ్యంగా కర్మాగారాలు మరియు పారిశ్రామిక ప్రాంతాలలో తప్పకుండా జరుపుతారు. వారి పనిముట్లను విశ్వకర్మ ముందుంచి పూజిస్తారు. మేడే మనకు శ్రామిక దినోత్సవం కాదు అని, విరాట్ విశ్వకర్మ జయంతే భారతీయులకు శ్రామిక దినోత్సవం అని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యలను చాలా మంది సమర్థిస్తూ ఉన్నారు. అనంతపురం నగరంలోని పాతూరులో ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఇక్కడ ముఖ్యంగా విశ్వకర్మ గారి విగ్రహంతో ప్రత్యేక పూజలు చేయించున్న పరిస్థితి. విశ్వంలో సృష్టికర్త ఎవరైనా ఉన్నారంటే అది విశ్వకర్మకే వస్తుంది. ఎప్పటి నుంచో అన్ని వేదాలలోనూ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదంలోనూ విశ్వకర్మని ఆదిదేవుడుగా కొలుస్తారు. అన్ని నగరాలను సృష్టించిన ఘనత విశ్వకర్మనే దక్కుతుంది. అయితే విశ్వకర్మ వారసులుగా ఉన్న 5 మంది కుమారులు ఇప్పటికీ వారు లేకపోతే నగరాలు లేవు. ఇప్పుడు మన జీవన మనుగడే లేని పరిస్థితి. వారిలో ముఖ్యంగా 5 కులాల వారు ఉన్నారు. 5 రంగాల్లోనూ ముఖ్యంగా వాళ్ళు ముందరికి వెళ్తున్న పరిస్థితి. 5 రంగాల్లోనూ కమ్మరి, కుమ్మరి, శిల్పులు, స్థపతులు, స్వర్ణకారులు ఈ విధంగా ఉన్న పరిస్థితి. ఈ 5గురు విశ్వకర్మ వారసులుగా ఉన్నారు. ఇప్పుడు మనం పాతూరులోని విశ్వకర్మ ఆలయం వద్ద ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా విశ్వకర్మ జయంతిని ప్రభుత్వ దినోత్సవంగా జరుపుతున్న పరిస్థితి. ఈ సందర్భంగా నేడు అనంతపురం నగరంలోని పాతూరులో కూడా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వ బ్రాహ్మణులతో పాటు విశ్వకర్మలందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఎస్ఆర్ మీడియా తరఫున తెలియజేస్తారు. మనం అనంతపురం నగరంలోని పాతూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ ముఖ్యంగా విశ్వకర్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఎప్పటి నుంచో విశ్వకర్మ అన్ని యుగాల్లోనూ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదంలోనూ ప్రత్యేక గుర్తింపు ఉంది. విశ్వకర్మ వారసులుగా కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, శిల్పి, స్థిపుతులు కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ప్రభుత్వ దినోత్సవంగా ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి. మనం అనంతపురం నగరంలోని పాతూరు ఇక్కడ గుడిలో ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ దినోత్సవంగా ఆయన జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి ఆయన విశ్వబ్రాహ్మణులకు తాను తోడుంటానని, ఎలాంటి సమస్య వచ్చినా తన వద్దకు రావాలని తెలియజేశారు. మనతో పాటు మాట్లాడేందుకు విశ్వకర్మలు మన వద్ద ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా విశ్వకర్మ దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, భవిష్యత్తులో మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే సృష్టికి మూలమైనటువంటి విశ్వకర్మ వంశస్థులైనటువంటి పంచవృత్తులు ఆచరిస్తూ, అంటే కులము ఒకటే అయినా కూడా వృత్తుల పరంగా 5 వృత్తులుగా విడిపోవడం జరిగింది. మరి ఈ వృత్తులుగా విడిపోవడం వల్ల ఈ కార్పొరేట్ వ్యవస్థల వల్ల ఈరోజు ఈ చేతి వృత్తులన్నీ కూడా నశించిపోయే పరిస్థితి ఉంది. మరి వీటికి అనుగుణంగా కూడా ప్రభుత్వాలు కూడా ఒక విధంగా ఏ విధంగా ఆదుకోవాలి, ప్రతి వృత్తికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, స్వయం ప్రతిపత్తి గల కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి నిధులు కేటాయించి ఈ చేతి వృత్తులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడున్న విశ్వకర్మలు ఎప్పటి నుంచో కూడా తమకు ఇంతవరకు నిధులు కేటాయించలేదని, పరిశ్రమలకు తోడ్పాటు ఏర్పాటు చేయడం లేదని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు సుమారుగా 2000 కోట్ల వరకు నిధులు ఇచ్చాము అని చెప్తున్నారు. అవి ఇంతవరకు అందాయా? అది ఏ స్టేజ్లో ఉన్నాయి? ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి వచ్చేస్తే నిధులు ఉపయోగించుకోవాలంటే మరి ఐక్యంగా కూడా పోరాడవలసిన అవసరం ఇది ఎంతైనా ఉంది. మరి సెంట్రల్ గవర్నమెంట్ వారు విశ్వకర్మ యోజన అనే పథకాన్ని ప్రారంభించారు. మరి అవన్నీ కూడా చేతి వృత్తులకి ఆధారంగా జీవించే వాళ్ళకే అది ఉపయోగపడుతుందని కూడా మన గౌరవ నరేంద్ర మోడీ గారు తెలియజేశారు. మరి వాటికి కూడా దానికి అనుగుణంగా మేము చేతి వృత్తుల వాళ్ళందరూ కూడా ఆ శిక్షణలో పాల్గొని లబ్ధి పొందే విధంగా కూడా మేము కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం.
మనతో పాటు మాట్లాడేందుకు విశ్వకర్మ చెప్పండి బాబు గారు, ముఖ్యంగా మన కుల వృత్తిలో కనీసం తాలిబొట్టు కూడా విశ్వ బ్రాహ్మణులు చేయలేని పరిస్థితుల్లో కార్పొరేట్ వ్యవస్థల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి, దాన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఒకటి తెలియజేస్తూ ఉన్నాను. బంగారం అందరంతే దూరంగా వెళ్ళి రేటు పెరగడం వల్ల పెట్టుబడితో చిన్న చితగా స్వర్ణకారులు చేసుకోలేకపోతున్నారు. అది ప్రధానంగా వస్తున్నటువంటి విషయము. నేను సెంట్రల్ గవర్నమెంట్ వారికి ఒకటి తెలియజేస్తా ఉన్నాను. చిన్న చితగా స్వర్ణకారులు కావచ్చు, కార్పెంటర్స్ కావచ్చు, మిగతా పంచవృత్తులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వృత్తిదారుడు విశ్వబ్రాహ్మణుడు సెంట్రల్ గవర్నమెంట్ వారికి సహాయ సహకారాలు అందిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కార్పెంటర్ వ్యవస్థలో కార్పొరేట్ డబ్బున్న వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఉంది. చిన్న